ఎపిసోడ్ 7 కుబేరుని కథ పార్ట్ 2. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఎక్కడికి వెళ్లాలో తెలియని గుణనిధి శివాలయంలోకి వెళ్లాడు. ఆ రోజు శివరాత్రి. ఆ రాత్రంతా భక్తులక్కడికి చేరి భజనలు చేస్తున్నారు. గత 2 రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి. నీరసించిపోతుంది శరీరం తూలిపోతోంది. నిద్రపోదామంటే అంతా భజనగోలగా ఉంది. ఇంతలో భక్తుల పూజలు పూర్తయినాయి. వారంతా ఆ రోజు ఉపవాసమున్నారు కాబట్టి ఆ ప్రసాదమే ఎవరూ తినలేదు. తెల్లవారబోతుంది. భక్తులు స్నాన సంధ్యాలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లారు. ఆలయంలో ఎవ్వరూ లేరు. దేవుని విగ్రహం దగ్గర అనేక రకాలైన తినుబండారాలు, గుమగుమల వాసనలు. ఆకలి బాధతో అలమటిస్తున్న గుణనిధికి శివుని అనుగ్రహం లభించినట్లనిపించింది. మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ దీపారాధన కొండెక్కింది. పైనున్న బట్ట చింపి నూనెలో ముంచి వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాదమున్న పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో బయట ఎవరో వస్తున్న అలికిడి అయింది. వాళ్లు వచ్చి అతన్ని అడ్డగిస్తారేమో అని భయపడి పారిపోయాడు. అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకో ప్రయత్నం చేశారు. ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడున్న నందీశ్వరుని మీద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. స్పృహ కోల్పోయి కొద్ది క్షణాలలోనే మరణించాడు. గుణనిధి ప్రాణాలు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. అతని కోసం శివభక్తులు కూడా వచ్చారు. ఇతడు పాపి, జూదరి, దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరులు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా జాగారం చేశాడు. పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు శివభటులు. ఈ రకంగా వీరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశం నుండి దివ్య విమానము ఒకటి వచ్చింది. అప్పుడు శివదూతలు, ఓ యమభటులారా, లోకంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని శివరాత్రి ఉపవాసముండి జాగారము చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఇతడు ఆ 2 పనులూ చేశాడు. పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు కాబట్టి ఇతడికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది. అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నాము అంటూ అతన్ని దివ్య విమానము ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు. గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి తర్వాత కళింగ దేశపు రాజకుమారుడుగా జన్మించాడు. తండ్రి తరువాత ఇతడే రాజైనాడు. ఇతడి పేరు ఆరిందముడు. ఇతడు గొప్ప శివభక్తుడు. శివాలయాలు కట్టించాడు. యజ్ఞయాగాలు చేశాడు. పండితులకు అగ్రహారాలు దానం చేశాడు. శివకేశవులకు భేదం లేదు అని ప్రచారం చేశాడు. నిరతాన్నదానం చేశాడు. చివరకు అవసాన కాలంలో అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలాడు. బ్రహ్మ మానసపుత్రుడు పులస్యుడు. అతని కుమారుడు విశ్రువు. విశ్రువు భరద్వాజుని కుమార్తె దేవవర్ణిని వివాహమాడాడు. ఆరిందముడు మరణించిన తరువాత స్వర్గసుఖాలను అనుభవించి దేవవర్ణి గర్భాన వైశ్రవణుడుగా జన్మించాడు. ఇతడే కుబేరుడు. కుబేరుడి అందచందాలు, బలపరాక్రమాలు చూసి ముచ్చటపడి పాతాళలోకంలో ఉన్న సుమతి తన కుమార్తె కైకసిని పిలిచి, నువ్వు ఏ రకంగానైనా సరే వైశ్రవణుడిని వివాహమాడి అతడి వల్ల కుబేరుడి వంటి కుమారుడిని కనాలని చెప్పింది. తల్లిమాట శిరసావహించి కైకసి వైశ్రావణుడి వద్దకు వెళ్ళింది. ఆమె మనోవీష్టాన్ని గ్రహించిన మహర్షి ఆమె కోర్కెను మన్నించాడు. అది అసురసంధ్య కావటం చేత ఆమెకు రాక్షసులు జన్మించారు. వారే రావణ కుంభకర్ణులు. కుబేరుడు శివుని గురించి తపస్సు చేసి వరాలు పొందాడు. విశ్వకర్మ లంకానగరాన్ని నిర్మించి కుబేరుడికిచ్చాడు. రావణుడు కుబేరుని ఓడించి లంకానగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడు కాశీనగరాన్ని చేరి అన్నపానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు అలకాపురి పట్టణాన్ని నిర్మించి ఇచ్చాడు. అందులో చైత్రరథము అనే మనోహరమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు. కుబేరుణ్ణి యక్తులకు నాయకుడుగా చేశాడు. నవనిధులకు అధిపతిగా చేశాడు. ఈ రకంగా తెలిసిగాని తెలియకగాని గుణనిధి చెడ్డ పనులు చేసినప్పటికీ ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు. ఓం నమః శివాయ. తరువాతి వీడియో కోసం పురాణాలు FM ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.